నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. క్రీస్తు ప్రభు మరణమును జయించినటువంటి దినం, పునరుత్థాన పండుగ దినం, ఈస్టర్ మహోత్సవం. ఇది యావత్ ప్రపంచానికి పండుగ దినం. మరి ప్రభు మరణము జయించిన దేవుడుగా ఉన్నాడు. మరి మరణమును జయించడం అనేది మానవుని యొక్క జన్మ కర్మ పాపానికి మరణం శాపముగా పరిగణించినప్పుడు, అది నరకానికి మానవుని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు, ఈ నరక ప్రాప్తుడైన మానవుని రక్షించడానికి దేవుడు మానవ లోకాన్ని ప్రేమించి తానే దైవం మరి నరావతారి కనుక యేసుక్రీస్తు ప్రభుగా వచ్చి ఒక యజ్ఞ పశువుగా, ఒక సాధువైన గొర్రె పిల్లగా శిలువ మీద తను బలి అయి తన ప్రాణార్పణ గావించి తన రక్త ప్రోక్షణలో మానవునికి శాప విమోచన, పాప విమోచన అనుగ్రహించిన దేవుడికి మరణం ఆయనకు బంధించజాలదు. కాబట్టి మరణ ముమ్ములను విరిచి మృత్యుంజయుడి సమాధిని జయించి తిరిగి లేచినాడు. ఆయన అంటాడు, నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను, ఆయన విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకునని చెబుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు మానవాళికి మరణం శాపము కాదు, జీవము, ఆశీర్వాదం. కాబట్టి క్రీస్తునందున్న వారు సదా బ్రతుకుతూ ఉంటారు. మరి మరణం అనేది కేవలం ఈ లోక సంబంధంగా మన్నైనది మన్నవుతుంది. దేవుడిచ్చిన ఆత్మ తిరిగి దేవుని ఎదుకు వెళ్తుంది. మరణం మానవాళికి అందరికీ ఉన్న మొదటి మరణమే ఉంది, కానీ రెండవ మరణం అనగా నరకంలో ఎవరు నశించరు. యేసునందు నిత్య జీవం, తండ్రితో పరలోకములో నిరంతరం ఉండే భాగ్యం. అక్కడ ఏడుపు లేదు, అక్కడ దప్పి లేదు, వడగాలి లేదు, ఎడ్డ దెబ్బ లేదు. అక్కడ అందరూ కూడా పరిశుద్ధులుగా, దేవదూతలుగా దేవుని సన్నిధానములో ఉంటారు. కాబట్టి క్రీస్తు యేసులో మరణం ఆశీర్వాదంగా మార్చబడ్డది, శాశ్వత జీవం ఇవ్వబడ్డది. ఆయన మరణమును జయించిన దేవుడు, ఆయనకు మరణం లేదని, ఆయన సదా జీవించుచున్నాడు, మనతోనే ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసు ప్రభు దీవెనలు సకల మానవాళికి తోడుగా ఉండును గాక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.